సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఒక చాలా మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి. ఇంటర్ అర్హత ఉంటే చాలు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సొంత రాష్ట్రంలో వర్క్ అయితే చేసుకోవచ్చు. సో, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత అప్లై అయితే చేసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో చూసుకుంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, సచివాలయం అసిస్టెంట్ జనరల్ సంబంధించి 14 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్ 7, ఎస్సీ 1, ఎస్టీ 1, ఓబీసీ 4, ఈడబ్ల్యూఎస్ 1 పోస్ట్ ఉంది. ఇవి కాకుండా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఫినాన్స్ సంబంధించి 5 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్ 4, నాన్ క్రిమి లేయర్ ఓబీసీ 1 అయితే ఉంది. సో ఇవే కాకుండా స్టోర్స్ అండ్ పర్చేసెస్ సంబంధించి 7 పోస్ట్స్ అయితే ఉండడం జరిగింది. సో వీటికి సంబంధించి అన్రిజర్వ్ 5, ఓబీసీ 2 అయితే ఉండడం జరిగింది. అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్ 7 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో ఈ ఉద్యోగాలకు చూసుకుంటే మనకు 28 ఇయర్స్ అప్ టు 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్, ఫిజికలీ హ్యాండిక్యాప్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. అన్ని అలవెన్సెస్ అన్నీ కలిపి మనకు 36,493 శాలరీ అయితే రావడం అయితే జరుగుతుందండి. మనకు 99,900 బేసిక్ పే, బట్ మనకు అలవెన్సెస్ అన్నీ కలిపి 36,493 శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ అర్హత 10+2 అంటే ఐటీఏ కానీ ఉండొచ్చు, ఇంటర్మీడియట్ కానీ ఉండొచ్చు, అప్లై చేసుకోవచ్చు అండి. కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి, కంప్యూటర్ టైపింగ్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. సో ఇది మనకు ఎక్కడ నుండి రిలీజ్ అయింది అంటే సిఎస్ఐఆర్ నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నీరీ నుండి అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ సంస్థ ఎక్కడెక్కడ ఉన్నాయి అని చూసుకుంటే వీటికి సంబంధించిన ఆఫీసెస్, జోనల్ ఆఫీసెస్ అనేవి ఢిల్లీలో, ముంబైలో, చెన్నైలో, కోల్కతాలో, హైదరాబాద్లో ఉన్నాయి. సో మన సొంత రాష్ట్రం హైదరాబాద్లో కూడా వర్క్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉంది. బట్ ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. ఎవరైనా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకొని ట్రై చేయొచ్చండి. సో ఇంటర్ అర్హత ఉండి 18 to 28 ఇయర్స్ ఏజ్ ఉండి సో అప్లై అయితే చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ప్రొఫిషియన్సీ టెస్ట్, కంప్యూటర్ టైపింగ్ అయితే కండక్ట్ చేస్తారు. 35 words per minute అయితే టైప్ చేయగలగాలి. సో అది చూసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ వచ్చి ఓఎంఆర్ బేస్డ్ ఉంటుంది ఆర్ కంప్యూటర్ బేస్డ్ ఏదో ఒకటి ఉంటుంది. సో మనకు 200 క్వశ్చన్స్ ఇస్తారు. 2.5 hour టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఎగ్జామ్లో మెంటల్ అబిలిటీకి 100 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 100 క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో మనకు మెంటల్ అబిలిటీకి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్కి అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మెరిట్ లిస్ట్ ప్రకారం డాక్యుమెంట్స్ వెరిఫై చేసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ అండి, యూటిలైజ్ చేసుకోండి. స్టెనోగ్రాఫర్ పోస్టుకు మాత్రం షార్ట్ హ్యాండ్ టెస్ట్ అయితే ఉంటుంది. షార్ట్ హ్యాండ్ ఉండే వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ గురించి ఆల్రెడీ చెప్పాను. సో ఈ పోస్టులకు సంబంధించి ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 30 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఫీజు చూసుకుంటే 500 రూపీస్ అయితే ఫీజు అయితే ఉంది. ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్, ఉమెన్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్కి ఎటువంటి ఫీజు అయితే లేదు. సో ఓసీ, ఓబీసీ మెన్ అభ్యర్థులు మాత్రం 500 రూపీస్ ఫీజు పేమెంట్ చేయాలి. ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్, అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకొని ట్రై చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి.